ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 7th June 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఈరోజు 4:51 PM ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా 15,000 టోకన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఈరోజు రేపటి దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఆఫ్టర్నూన్ దర్శనం అన్నమాట. ఆఫ్టర్నూన్ 12 PM నుంచి నైట్ 10 PM లోపల ఉన్న టోకన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. రిమైనింగ్ టోకన్స్ అంతా కొంచెం ముందుగానే అయిపోతుంది. అంటే ఈరోజు టోకన్స్ ఇస్తున్నారు కదా, ఈ టోకన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టోకన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే 50-50 ఛాన్సెస్ అనమాట. మోస్ట్లీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇంకోటి డీడీ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో ఇంకా రిమైనింగ్ 4,500 టోకన్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గానే కంప్లీట్ అవుతున్నాయి. భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ రెండు టోకన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంది. టోటల్గా 10 కౌంటర్స్ అయితే ఉంటుంది. 4 కౌంటర్స్ ఏమో డీడీ టోకన్స్ ఇస్తారు, రిమైనింగ్ 6 కౌంటర్స్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తారు. అక్కడ నేమ్ బోర్డ్స్ మొత్తం ఉంటుంది. క్లారిటీగా క్యూ లైన్లోకి వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే నిన్న అశోక్ కుమార్ గారు అనే వాళ్ళు నిన్న కామెంట్ చేశారు, 12th దర్శనానికి వస్తాం నైట్ 10 PMకి ఎస్ఎస్డి టోకన్స్ దొరుకుతుందా అని. అది మోస్ట్లీ కంప్లీట్ అయ్యే టైమింగ్ అనమాట. ఆ టైంకి అయితే టోకన్స్ అనేవి ఉండదు. బై లక్ ఉంటే ఉండొచ్చు. మోస్ట్లీ మీరు వీలైనంత వరకు కొంచెం ముందుగానే వచ్చి టోకన్స్ అయితే తీసుకోండి. ఈవినింగ్ టైము 6కి 7కి అలా వస్తే టోకన్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ బోత్ ఆర్ సేమ్ అనమాట. ఎవ్రీ 30 డేస్కి అయితే మీరు మళ్ళీ స్వామివారి దర్శించుకోవడానికి మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ఫోటో స్కాన్ చేసుకొని ఆధార్ కార్డ్ చూపించి ఈ 3 ప్లేసెస్లో అయితే టోకెన్ అనేది తీసుకోవచ్చు. భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ విష్ణు నివాసం 3 ప్లేసెస్లో అయితే మీరైతే టోకెన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. వన్స్ టోకెన్ తీసుకున్నాక కొండపైకి అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇంకొకరు నిన్న లక్ష్మి గారు కామెంట్ అయితే చేశారు, ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్నాక కొండపైకి అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చా, అది కూడా శ్రీవారి మెట్టు మార్గం. ప్రజెంట్ అయితే శ్రీవారి మెట్టు మార్గంలో ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని అండ్ అలిపిరి పాదాలు ఏదైనా ఎక్కచ్చు అనమాట. దీనికైతే స్కాన్ అయితే కంపల్సరీగా అవసరమైతే లేదు. ఎస్ఎస్టీ టోకన్స్కి స్కానింగ్ చేసుకొని కొండపైకి వెళ్ళాలని రూల్ అయితే ఏమి లేదు. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే బై బస్ అయినా నడుచుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు. మీరు ఓన్లీ దివ్య దర్శన్ టోకన్స్ తీసుకుంటే మాత్రమే నడుచుకుంటూ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళి 200 స్టెప్స్ దగ్గర స్కాన్ అయితే చేయించుకోవాలి లక్ష్మి గారు. లేదంటే ఎస్ఎస్టీ టోకన్ తీసుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు అండి. బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే బస్సు, కార్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా వీడియోలో, ఇలాంటి వ్యాన్స్, కార్లు, సుమోలు ఇట్లా వేటిలో అయినా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంట విష్ణు నివాసము. ఇక్కడ క్యూ లైన్ అనేది ఆఫ్టర్నూన్ 2 PM నుంచి అయితే అలో ఉంటుంది. రష్ మాత్రం హెవీగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైవ్ స్టేటస్ అనేది వాట్సాప్లో మనం చెక్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను డిస్ప్లే మీద చూడండి. దిలీప్ కుమార్ గారు దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆఫ్లైన్ దొరుకుతుందా అని కామెంట్ చేశారు. ఆఫ్లైన్ దొరుకుతుంది, బట్ అది ఎర్లీ మార్నింగే ఇస్తారు అలిపిరి దగ్గర. టోకన్స్ అనేవి డైలీ 50 టోకన్స్ ఏమో ఇస్తారు. అదైతే దొరకడం కష్టం. వీలైనంత వరకు మీరు జూలై మంత్కి ఆన్లైన్లో చేసుకోవడానికి ట్రై చేయండి. జూన్ ఎండింగ్కి అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆన్లైన్ దర్శన్ టోకన్స్ అనేవి. కాబట్టి మీరు జూలైలో ట్రై చేయండి. ఆన్లైన్లో ఈజీగా అయితే దొరుకుతుంది హోమం టికెట్స్ అనమాట. ఆఫ్లైన్ అయితే కొంచెం కష్టం అండి. అందువల్ల మీరైతే ఆన్లైన్ అయితే ట్రై చేయండి. ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ అయితే మనకి 3 ప్లేసెస్లో అయితే ఇస్తారండి. వీలైనంత వరకు ముందుగానే తిరుపతికి చేరుకొని టోకన్స్ తీసుకోవాల్సిందిగా ట్రై చేయండి. ఈరోజు డేట్ 7th 6 2025. ఇప్పుడు కనిపిస్తుంది ఒకలామాత టెంపుల్. బెంగళూరు హైవే అండ్ కాణిపాకం వెళ్ళేటప్పుడు అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది. కపిలతీర్థం టెంపుల్ నుంచి 13 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. వీలైతే ట్రై చేయండి టెంపుల్ని విజిట్ చేయడానికి, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అలిపిరి స్టెప్స్ మార్గంలో వెళ్ళేటప్పుడు అయితే మనకి ఎటువంటి టోకన్స్ అయితే వెయ్యరండి. వీలైనంత వరకు మనం ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే తీసుకొని నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనమాట అలిపిరి స్టెప్స్లో. లేకుంటే 300 టోకన్ దర్శనం తీసుకున్నా కూడా నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు.
12 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళైతే 300 టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. బిలో 12 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే టోకెన్ అనేది అయితే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డ్ అయితే వెరిఫై చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు మీరు చూసుకొని 300 టికెట్స్ అయినా బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసేటప్పుడే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటుంది. ఆన్లైన్ వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో బుక్ చేస్తారు కదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు ముందే చదువుకొని టోకన్స్ అనేవి బుక్ చేసుకోండి. ఇప్పుడు కనిపిస్తుంది అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా కాసేపు ఉంటే నైట్ అవుతుందన్నమాట. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడే మనకి లడ్డు కౌంటర్స్ అయితే ఇస్తారు. లడ్డు కౌంటర్లన్నీ అక్కడే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మనకి తిరుమల స్వామివారి వడ ప్రసాదం కూడా దొరుకుతుంది. వీలైతే అక్కడ ప్రసాదం తీసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ టైం అయితే దొరకదు, మార్నింగ్ టైం అయితే దొరుకుతుంది. అది కూడా అక్కడ మీరు క్యూలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంప్లాయీస్ని మాత్రం అడగాలి. ఎవరిని అడిగినా ఎవరేం చెప్పరనమాట. అక్కడ లడ్డూస్ ఉంటే ఇస్తారు, ఏది ఉంటే అది ఇస్తారు, అంతే అండి. ఇక్కడ కనిపిస్తుంది అయితే వరాహస్వామి టెంపుల్, కోనేరు పక్కనే ఉంటుంది. ఆ తర్వాత వెంగబామ అన్నసత్రంకి వెళ్ళి ప్రసాదం స్వీకరించడానికి ట్రై చేయండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మహాప్రసాదం అనమాట. అన్న ప్రసాదం ఉంటుంది ఆఫ్టర్నూను. ఎర్లీ మార్నింగ్ అయితే 8:30 నుంచి వీళ్ళు టిఫిన్ అయితే వడ్డిస్తారనమాట. టిఫిన్ లైక్ సేమియా ఉప్మా ఇట్లా రకరకాల ఐటమ్స్ అయితే ఉంటుంది. వీలైతే ట్రై చేయండి తినడానికి. ఇంకా తిరుమలలో మనకి సుపథం అనే అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ సుపథం ఉంటుంది. అక్కడ బిలో 1 ఇయర్ పిల్లలకైతే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని దర్శనానికి అయితే పంపిస్తారు పేరెంట్స్ అండ్ ఒక బేబీ అనమాట. అలాగే మీకు న్యూ బర్న్ బేబీతో పాటు ఒక ఎక్స్ట్రా ఇంకో బేబీ ఉన్నా కూడా వాళ్ళు దర్శనానికి అయితే పంపిస్తారు. సుపథం అయితే ట్రై చేయండి. బిలో 1 ఇయర్ లోపల ఉన్న పిల్లలకు మాత్రం అలో చేస్తారు. బర్త్ సర్టిఫికేట్ అండ్ మదర్ ఆధార్ కార్డు తీసుకొని అక్కడికైతే వెళ్ళాలి, ప్రింట్అవుట్. అక్కడ నుంచి వాళ్ళైతే దర్శనానికి అయితే పంపిస్తారు. 300 దర్శనం అయితే కంపల్సరీగా 12 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే టోకెన్ అనేది అయితే తీసుకోవాలి, 300 స్లాట్. ఇప్పుడు చూస్తుంది జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ తిరుమలలో అయితే ఉంటుంది. వీలైతే దర్శించుకోండి.